నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ప్రతిరోజు మనం నేటితరం దినపత్రిక పేపర్ విశ్లేషణ చేసుకుందాం. సో ఈరోజు మరి నేటితరం పేపర్లో బ్యానర్ ఐటెంగా ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. ఆంధ్ర పదమే తెలంగాణకు చేటు, ఆ జెండాలకు ఇక్కడ చోటు లేదు. ఇక్కడ చూస్తున్నాం మనం, తెలంగాణను తక్కువ అంచనా వేస్తే కొట్టుకుపోతారు. ఇది మా గడ్డ, ఇది మా హక్కు. 14 ఏళ్ల పోరాటాన్ని మర్చిపోని గడ్డ ఇది. ఉద్యమ గడ్డపై ఆధిపత్య ఆటలు ఇక సాగవు. తెలుగు ఆత్మ గౌరవం కాదు, తెలంగాణ ఆత్మ గౌరవమే ముద్దు అంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు తెలంగాణ తల్లి రూపంలో ఒక మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు, ఉండాలి కూడా. తెలంగాణ ప్రజలు అప్రమత్తం కాదు, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. 14 ఏళ్ల ఉద్యమ పోరాటంలో, తెలంగాణ పోరాటంలో 1300 మంది బలిదానాలు అయినరు. తెలంగాణ గడ్డ ఉద్యమ పునాదుల మీద నిర్మించబడ్డది. ఆత్మ బలిదానాల మీద ఈ రాష్ట్రం ఏర్పాటైంది. ఏ రాజకీయ భిక్ష పెట్టలేదు, ఎవ్వరూ కూడా మనకు దానం చేయలేదు. ఎందుకు ఇక్కడ 29 రాష్ట్రాల్లో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం అంటే ఇది దీని భౌగోళిక ముఖ చిత్రం కానీ, దీని స్వరూపం కానీ, ఇక్కడి ప్రజల జీవన విధానం కానీ చాలా తేడాగా ఉంటుంది. అంటే వైవిధ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రజాకార్ వ్యవస్థ మీద అణిగి ననిగి ఉద్యమ బావుటను ఎగరవేసిన జెండా ఇది. ఈ గడ్డ మీద ఇప్పుడు ఆంధ్ర పెత్తనం రాబోతుంది అనడానికి ఒక ఉదాహరణగా ఇక్కడ నేటితరం చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు సంధించిన అక్షరాస్త్రం ఒక్కసారి మనం చదువుదాం. పవనాలు ఏదో పంగనామాలు పెట్టాలని చూస్తున్నాడు. చంద్రబాబు ఏమో ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. ఆధిపత్యం కోసం ఆంధ్ర నాయకులు మళ్ళీ ఆరాటపడుతున్నారు. నిన్నటిదాకా ఉనికి కోసం పాకిన వాళ్ళు ఇవాళ కయ్యాలకు కాలుదూతున్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారు. తెలంగాణ మీద పడేందుకు దారులు వెతుకుతున్నారు. 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీ నాయకులకు తెలంగాణ మీద ఆశ చావట్లేదు. అత్యాశ కన్నా చావలేదు. అత్యాశ అంతకన్నా చావలేదు. తెలంగాణ అంటే మామూలు మట్టి కాదు. ఎన్ని ఉద్యమాలు చేసినా అలసిపోని గడ్డ, ఎన్ని పోరాటాలు చేసినా విరామం చూపని గడ్డ. ప్రాంతం వాడు తప్పు చేసినా సహించే ప్రసక్తి లేదని కాళోజీ మాటలను స్మరించుకునే గడ్డ. కాళోజీ ఏమన్నాడు? మనవాడైతే బొందబెట్టు, అదే పరాయి రాష్ట్రపోడైతే తరిమి కొట్టు అని మహాకవి కాళోజీ అన్న మాటను ఒక్కసారి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే కాళోజీ జీవన విధానం మొత్తం ఈ తెలంగాణ మట్టి రేణువుల్లో, అణువణువుల్లో కలిసిపోయింది. ఈ నేలలో కలిసిపోయింది, గాలిలో కలిసిపోయింది. ప్రజల జీవన విధానాల్లో అక్షరంగా మెదళ్లలో చొచ్చుకొని పోయింది. అందుకే కాళోజీ ఈ తెలంగాణకు అందిన ఒక మహా గొప్ప కవి. ప్రాంతం వేరైనా సరే కాళోజీ ఈ నేల మీద, ఈ గడ్డ మీద, ఈ తెలంగాణ మీద ఆయన భాషాభిమానం కవిత్వ రూపంలో ఎంతో బయటకు వచ్చింది. అలాంటి కాళోజీ మాటలను స్మరించుకునే గడ్డ తెలంగాణ. అలాంటి గడ్డ మీద ఆంధ్ర జెండాలు ఎగరవేయాలని చూస్తున్నారు. మళ్ళీ తెలంగాణలో రాజకీయం చేయాలనుకుంటున్నారు. తెలంగాణకు బతుకు తెరువు కోసం వచ్చిన ఆంధ్ర ప్రజలు హాయిగా ఉంటున్నారు, సంతోషంగా జీవితం గడుపుతున్నారు. నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ఆ ప్రజల జీవితాల్లో కల్లోలాలు రేపొద్దు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలు కూడా అక్కడి నాయకుల మాటలను నమ్మొద్దు. మీ జీవితాలు ఆగం చేసుకోవద్దు. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇక్కడ ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొడుతున్నది, విద్వేషాలు రెచ్చగొడుతున్నది రాజకీయ నాయకులు. అటు ఆంధ్ర నాయకులైనా, ఇటు తెలంగాణ నాయకులైనా వీళ్ళిద్దరూ వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని అడ్డం పెట్టుకొని ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ ఉద్యమాలు చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి 14 ఏళ్లలో 1300 మంది పైగా తెలంగాణ పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారంటే ఇది ఎవరి పాపం? తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన గడ్డ ఇది. ఏం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఏమన్నా ప్రాణాలు అర్పించిరా? ఒక్క పొట్టి శ్రీరాములు ఆయన జీవన్మరణం ఆయన పోరాడింది ఆయన ఒక్కడే తప్ప రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం 1300 మంది పిల్లలు అన్ని వర్గాల నుంచి ఇవాళ తెలంగాణ కోసం పోరాడిన నేల మీద మళ్ళీ ఆంధ్ర జైలు అంటే 14 ఏళ్ళు పోరాటం చేస్తే రాష్ట్రం వచ్చింది. మళ్ళీ 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆంధ్ర పాలకులు తెలంగాణ గడ్డ మీద ఒకటి జనసేన అంటాడు, ఇంకోటి తెలుగుదేశం అంటాడు, ఇంకోటి బీజేపీ అంటాడు. రైట్, ప్రజాస్వామ్యంలో మనకు ఈ భావ స్వేచ్ఛ ప్రకటన ఉంది కాబట్టి ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా బతకొచ్చు, ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు. బట్ ఆ ప్రాంత ప్రజలని ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టి
వాళ్ళను ఉసిగొల్పే ఈ రాజకీయం ఇంకెన్నాళ్ళు చేస్తారు? సిగ్గుండాలి కనీసం. అక్కడి నాయకుల మాటలు నమ్మొద్దు, మీ జీవితాలు ఆగం చేసుకోవద్దు. అమరావతిలో అభివృద్ధి చేయలేని వారు తెలంగాణను అభివృద్ధి చేశామని అబద్ధాలు చెప్తే నమ్మరు. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోనే మకాం పెట్టారు. వాళ్ళు అక్కడ గెలుస్తారు, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు, అక్కడ అధికారం చెలాయిస్తారు. కానీ ఆస్తులు మాత్రం తెలంగాణలో ఉంటాయి, తెలంగాణలో ఇక్కడ వచ్చి బతుకుతుంటారు. మొన్న అదే కదా మనం మాట్లాడుకుంది. మీ ప్రాంతం అభివృద్ధి చేసుకోక ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఎందుకు నివాసం ఉంటున్నారు, ఇక్కడ ఎందుకు ఆస్తులు సంపాదించుకుంటున్నారు అనేది తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి జరిగితే తెలంగాణ ఉద్యమం వచ్చేదే కాదు. నాడు ఆంధ్ర ఆధిపత్య రాజకీయాలతో విసిగిపోయిన తెలంగాణ సమాజం ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంది. బీడువారిన నేలకు చుక్క నీరు ఇవ్వకపోతే ఉద్యమం మొదలైంది. మహబూబ్నగర్ జిల్లాలో నేలంతా బీడువారిపోయి బువ్వ మెతుకు లేక వలసపోయిన జిల్లాలు మన రాష్ట్రంలో ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. సస్యశ్యామలమైన తెలంగాణ రాష్ట్రంలో, సహజ సంపదలున్న తెలంగాణ రాష్ట్రంలో, ఖనిజ సంపదలున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో బువ్వ కరువై బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని బయటికి వెళ్ళిన వలస కూలీల బతుకులు ఇంకా మారలేదు, రైతుల గోసలు ఇంకా మారలేదు. 14 ఏండ్ల స్వరాష్ట్ర తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర పెత్తనాలు వస్తున్నాయనే ఆవేశం, ఆక్రోశం, ఒక ఆత్మ గౌరవ నినాదం ఇవాళ మనం ప్రధానంగా చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ కలం నుంచి మనం చూస్తున్నాం. ఇక పంటలు పండే దిక్కులేని కాలంలో కరెంట్ ఇవ్వమంటే కూడా ఇవ్వని రోజుల్లో రైతు కడుపు మంట మండింది. ఇదే లాస్ట్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి అదే రాష్ట్రం వస్తే మీకు కరెంటు పోతుంది, మీది సింహ చీకటి అవుతుంది, మీది అదవుతుంది ఇదవుతుంది అని దయ్యపు వేదాలు వల్లించినట్టుగా వేధించారు. కానీ ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కర్లకు చంద్రశేఖరరావు గారు విరామం లేకుండా కరెంట్ ఇచ్చాడు, రైతులకు నీళ్ళు ఇచ్చాడు. చూద్దాం. అందుకే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది. ఆంధ్ర తెలంగాణ కలిసి తొలినాటి నుంచే అన్యాయం మొదలైంది. సో ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులకు ఒక సెక్రటేరియట్ లేక మోకాళ్ళ లోతు బురదలో దిగబడి టెంటులు వేసుకొని డేరాలు వేసుకొని మీరు సచివాలయాన్ని నడుపుకోలేదా? తెలంగాణ అన్న పదం లేనే లేదని ఒక మహానుభావుడు కింద మీద నడిచినా ఆయన ఫోన్ చేస్తే తీయడు, అవుట్ ఆఫ్ కవరేజ్లో వస్తుంది, లేకపోతే కాల్ ఫార్వర్డ్ వచ్చేస్తుంది. స్టేట్మెంట్లు కెమెరా ముందు కనబడితే మీ ఇష్టం వచ్చినట్టు ఇస్తారు, తెలంగాణ గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మళ్ళీ తెలంగాణలో వచ్చి మీ రాజకీయ పార్టీని ఇక్కడ పెట్టుకోవాలని. ఇదే తెలంగాణ ప్రజలు, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఆత్మ బలిదానం గురించి విలువ తెలియని కొంతమంది సిగ్గులేని రాజకీయ నాయకులు మంది జెండా పట్టుకొని మళ్ళా మంది పాట పాడతారు. తినేది మొగను సొమ్ము, పాడేది ఇంకోని పాట. ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం అంటే ఉద్యమ భావాలతో, ఆత్మ గౌరవ నినాదాలతో ఈ నేల రాష్ట్రం ఏర్పడింది. అంత ఆషామాషి వ్యవస్థ కాదు తెలంగాణ అంటే. ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబంలోని ఒక్కొక్క పౌరుడు తెలంగాణ ఆత్మ నినాదాన్ని నినదించే ఒక సైనికుడు అవుతాడు, ఒక తుపాకీ తూటలాగా మారుతాడు. తెలంగాణ ఉద్యమంలోనూ కూడా ఎవరిని చంపల, ఎవరిని వేధించలా, తనకు తాను ఒంటి మీద పోసుకున్న శ్రీకాంతాచారి ఆత్మ ఇంకా ఘోషిస్తూనే ఉంటుంది. పోలీసు యాదయ్య కూడా, ఆయన కూడా కానిస్టేబుల్ కూడా ఆయన ఆత్మ ఘోషిస్తుంది. ఉరికొయ్యల పాలై ఢిల్లీ కోట ముందు ఉరి పెట్టుకున్న ఆ అన్న ఆత్మ కూడా ఘోషిస్తుంది. సిగ్గు లేకుండా మళ్ళా రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం వస్తుంది, మళ్ళా ఆంధ్ర తాలూకు ఈ స్తూపాలు ఇవి ఏం చేస్తాయి? స్తూపాలు ఇక్కడ పెడితే స్తూపాలు ఏం చేస్తాయి? ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. 1956లోనే తెలంగాణ ఉద్యమం మొదలైంది. అంతకుముందు నిజాం కొన్ని దశాబ్దాల పాటు పోరాటం చేసిన తెలంగాణ స్వరాష్ట్రమైంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలలో తమిళనాడు విడిపోయిన ఆంధ్ర తెలంగాణతో కలిసిపోయింది. ఆంధ్ర ప్రజల్ని కర్నూలు రాజధానిగా పెట్టుకొని సచివాలయం ఏర్పాటు చేసేటప్పుడు మద్రాసు వాళ్ళు తంతే ఊరుకొచ్చి తెలంగాణలో పడ్డారు ఆంధ్ర పాలకులు. మీరు మద్రాసులో ఉండనియలే, మద్రాసులు కాకులు వెంబడి పడ్డట్టే పడేసి తరిమి కొడితే ఎక్కడ దిక్కు లేక తెలంగాణకు వచ్చి తెలంగాణలో సహజ వనరుల సంపదలన్నీ కొల్లగొట్టిరు. ఎక్కడి ఈ ఫిలిం సిటీలన్నీ, ఈ ఫిలిం నగర్లన్నీ, రామోజీరావులు ఇవన్నీ ఎవడాస్తి, ఎవడు తీసుకున్నాడు, ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి ఇవన్నీ? ఆలోచించాలి ప్రజలు. ఆంధ్ర ప్రేమ చూపలేకపోయింది. కుటుంబంలోనే కలతలు వస్తే అన్నదమ్ములు విడిపోతారు. అలాంటిది తెలంగాణ ప్రాంత ప్రజలందరి గోస పుచ్చుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు. కలిసి ఉండే సమయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే ఆంధ్ర నాయకులు, తెలంగాణను వెనుకబడేసిందే ఆంధ్ర నాయకులు.
ఒకనాడు తెలంగాణ అంటే బువ్వ కరువు లేని ప్రాంతం, గొలుసు కట్టు చెరువులతో కలకలలాడిన ప్రాంతం, సమృద్ధిగా పాడి పంటలు ఉన్న ప్రాంతం. అలాంటి భూములను దొరలు దేశముఖులు గుప్పిడ పట్టుకొని ప్రజలు వేధిస్తుంటే గుతుపలు అందుకొని తరిమిన నేల. అమ్మోనివా నువ్వు, అయ్యోనివా తెలంగాణోనికి తోటి పాలోడివా, గుంటూరు జిల్లాలో నీకు గుంటెడు జాగడిగినవా. ఎన్ని పాటలు రాలేదు తెలంగాణ ఉద్యమంలో? అప్పుడే మర్చిపోయారు 14 ఏళ్ళకే. 14 ఏళ్ళు పోరాటం చేసి మళ్ళీ 14 ఏళ్ళు అధికారం వస్తే కేసీఆర్ పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి పూర్తిగా ఆంధ్ర పాలకులకు స్వాగతం కలిపి ఎర్రతివాచి పరుస్తున్నాడు. అందుకే మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టి, ఎన్టీఆర్ అంటే ఇందిరమ్మతోని సమానంగా పెట్టిండు. ఇందిరమ్మ పాలన ఎక్కడ? ఎన్టీ రామారావు గారి పాలన ఎక్కడ? ఎన్టీ రామారావు యుగ పురుషుడు, ఒక కళాకారుడు. నేను చెప్పాను, శ్రీకృష్ణుడు, కంసుడు, దుర్యోధనుడు, రాముడు, ఇలా ఎన్ని వేషాలు వేసినా ఆయనను గుండెలో పెట్టుకొని పూజించే తెలంగాణ ప్రజలు ప్రతి ఇంట్లో ఆయనను దేవుడిగా పూజించుకుంటారు. అంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర అధికారాన్ని తుంగలో తొక్కేసి రాష్ట్ర ప్రజలకు నేను ప్రమాణం చేసి, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, ఇవాళ నువ్వు చేస్తున్నది ఏందా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా? తీసుకుపోయి మళ్ళా పెట్టు, రేపు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టు. అయితే నేను ఒక్కటే అడుగుతున్నా, కాలేజీ ఫోటో తీసుకుపోయి సెక్రటేరియట్ ముందర పెట్టండి, ఆంధ్ర సెక్రటేరియట్ ముందర పెట్టండి. గద్దరన్న ఫోటో తీసుకుపోయి ఆంధ్ర సెక్రటేరియట్ ముందర పెట్టండి. లేకపోతే గుంటూరు చౌరస్తాలో మా గద్దర్ గారి ఫోటో స్తూపం అక్కడ పెట్టండి, మా శ్రీకాంతాచారి ఫోటో అక్కడ పెట్టండి. పెడతారా? అంత దమ్ముందా? తెలంగాణ అంటే ఎవరు సపోర్ట్ చేయడు. కాబట్టి ఎందుకు సపోర్ట్ చేయరంటే ఈ నేల మీద బతుకుతున్న ప్రజలు కడుపు చేత పట్టుకొని దేశముఖుల చేతిలో, రజాకారుల చేతిలో, ఎంతోమంది చేతుల్లో గోసను అనుభవించారు, బానిస బతుకులు బతికిర్రు. అందుకే భరిస్తున్నారు. ఒక్కసారి తిరగబడితే వీళ్ళు ఊసిన ఉమ్ములో కొట్టుకుపోతారు. రైట్. ఇక ఆంధ్ర పాలకులు తెలంగాణను ఎడారి చేశారు, తెలంగాణను దోచుకున్నారు, చెరువులను ఎండబెట్టారు, గోదావరి, కృష్ణ నదుల నీళ్లను తరలించుకుపోయారు. గోదావరి తెలంగాణ మీద నుంచే వెళ్తుంది, కానీ తెలంగాణలో నేలలు నెర్రెలు బారిపోతాయి. ఇది భావదరిద్రం. అంటే ఈ నేల మీద గోదారమ్మ ప్రవహించుకుంటూ పోతున్నా మనకిక్కడ గొలుసు కట్టుల చెరువులు లేవు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాకతీయ మిషన్ అని చెప్పేసి మొత్తం చెరువులనన్నీ గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేశాడు. చేయలేదా? సరే, అవినీతి జరిగితే జరిగింది, పక్కన పెట్టండి. అవినీతిని చూడొద్దు, జరిగిన అభివృద్ధిని చూద్దాం. ప్రతి ఇంటింటికి నల్లాలు పెట్టిండు, ప్రతి ఊర్లో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసిర్రు. ఎన్ని చేయలే కేసీఆర్? కేవలం తన ఎమ్మెల్యేలు నమ్ముకున్నాడు కాబట్టి ఆయన అధికారాన్ని కోల్పోయాడు. రైట్, చూసుకుందాం. ఇక ఆంధ్రాను అన్నపూర్ణ చేసుకున్నారు. మరి ఇక తెలంగాణ ఎండిపోయిన తర్వాత ఆంధ్ర అన్నపూర్ణ కావాల్సిందే కదా. తెలంగాణ మించిపోయిన గోదారమ్మ తెలంగాణ ప్రజలను కరుణించదు, కానీ ఆంధ్ర ప్రజలకు మాత్రం అన్నపూర్ణగా మారిపోయింది. తెలంగాణను ఆకలి తల్లిగా చేశారు. అందుకే తెలంగాణ ప్రజల ఆకలి కేకలు పట్టించుకోలేదు. కడుపు మండిన నాడు కదిలే చైతన్యం ఉప్పెనవుతుంది. రైట్, నేను అందుకే చెప్పినా కదా, ఊసిన ఉమ్ములో కొట్టుకుపోతారు. తెలంగాణ ప్రజల్ని కాదు, ఆంధ్ర ప్రజల్ని కాదు విభేదించేది, పాలకుల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎవడైతే పాకులాడతాడో, ఎవడైతే వ్యభిచారానికి కూడా ముందుకు నడుస్తాడో వాళ్ళకే ఇది సూటి ప్రశ్న. తెలంగాణను మొత్తం ఆకలి రాజ్యంగా చేసి పడేసిర్రు. తెలంగాణ బతుకుల్ని మొత్తం వెట్టి బతుకులు చేసిర్రు. ఒక్కొక్కరు ఆఫీసర్లు మొత్తం ప్రధాన కార్యాలయాల్లో ఆఫీసర్లు వాళ్ళు ఉంటే గేటు కాడ నేల దూర్చేది, కాఫీ ఇచ్చేది తెలంగాణలో అయిపోతాడు. అందుకే కదా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంది. మా రాష్ట్రం మాకు కావాలి, మా అధికారం మాకు కావాలి, మా పాలన మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, ప్రతి ఒక్కటి మాది మాకు కావాలని కొట్లాడుకుంది. ఇవాళ మీరొచ్చి మళ్ళీ జెండాలు బాతడానికా? తెలంగాణ ప్రజలు సోయి తెచ్చుకొని వినాలా, మళ్ళొక్కసారి మలిదశ తెలంగాణ ఉద్యమం చేపట్టాల్సిన అవసరం వస్తుంది. సో చూద్దాం ఇంకేముంది. తొలి తెలంగాణ ఉద్యమం తర్వాత శాంతించిన ప్రజలు మళ్ళీ తెలంగాణలో మాత్రం బగబగ మండిపోయారు. రైట్, తొలి తెలంగాణ ఉద్యమానికి మన తెలంగాణ రాష్ట్రం నుంచి చెన్నారెడ్డి గారు ఆ రోజున నాయకత్వం వహించారు. ఇందిరమ్మ పాలనలో ఉన్నప్పుడు చెన్నారెడ్డి గారికి ఇంత తాయిలాలు పడిస్తే ఆయన ఆ ఉద్యమాన్ని అంతవరకు ఇది చేశారు. పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగిన తర్వాత మళ్ళీ ఆ రోజున కొంత అప్పుడు ఒక చాలామంది ఒక 300 మంది దాకా అప్పుడు చనిపోయారు. ఆ చనిపోయిన ఆ తరం నుంచి మళ్ళీ 2004లో మళ్ళీ మనకి ఉద్యమాన్ని మలిదశ ఉద్యమంగా కేసీఆర్ గారు నాయకత్వం వహించి మళ్ళీ మనకు ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు.
అయితే నిరంతరం ఉద్యమం చేయాల్సి వచ్చింది. తెలంగాణ ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నాం, ఇది చరిత్ర. ఆ చరిత్రను మళ్ళీ కాలగర్భంలో కలిపివేయాలని ఎవరు ప్రయత్నించినా అది వృధా ప్రయాసే అవుతుంది. ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర ప్రాంత నాయకులే అన్యాయం చేసినట్లు అవుతుంది. ఆంధ్ర ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీరు ఓటేసి గెలిపించుకున్న నాయకులు మీ దగ్గర ఉంటున్నారా, లేకపోతే వాళ్ళు కాపాడుకున్న ఆస్తుల కోసం వాళ్ళు పరాయి రాష్ట్రంలో ఉంటున్నారా? ఆంధ్ర ప్రజలు ఒక్కసారి సోయి తెచ్చుకొని వినాలా. ఎందుకంటే ఇది మీ సమస్య. మీ నాయకులను మీ దగ్గర లేకపోతే ఎక్కడికక్కడ చౌరస్తాలో నిలబెట్టి ప్రశ్నించండి. ఉద్యమాలు చేసే ఆ చరిత్ర మీకు కూడా ఉంది కదా, మద్రాసుకి వెళ్ళి బతికే తెలివి మీకు కూడా ఉంది కదా, అక్కడి నుంచి తరిమొస్తే వచ్చిరు కదా. మరి ఇవాళ కూడా మీ నాయకులు పనిచేయకపోతే గల్లా బట్టి చౌరస్తాలో వాళ్ళని నిలబెట్టండి. ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర ప్రాంత నాయకులే అన్యాయం చేసినట్లు అవుతుంది. కలిసి ఉన్ననాడు కౌగిలించుకోలేదు, కానీ విడిపోయాక ప్రేమకు ఒలకబోస్తే ఎవ్వరూ నమ్మరు. అయినా 10 ఏళ్లలో తెలంగాణ పూర్వ వైభవం సాధించింది, మళ్ళీ సస్యశ్యామలమైంది, కరువులను కూడా తట్టుకొని నిలబడేంత గొప్పగా తీర్చిదిద్దబడింది. ఇప్పటికీ ఏపీలో ఇంటింటికి మంచినీరు ఇవ్వలేని పాలకులు తెలంగాణ మళ్ళీ మేలు చేస్తామని మాయమాటలు చెప్తున్నారు. అమ్మకు అన్నం పెట్టలేని వాళ్ళు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తానని చెప్పినట్లుంది ఈ ముచ్చట. వెలుగుతున్న తెలంగాణను చూసి ఓర్వలేకపోతున్నారు. తెలంగాణలో రాజకీయం లేకపోవడంతో ఆందోళన పడుతున్నారు. తెలంగాణలో సుస్థిరమైన ఒక రాజకీయ పాలన నడుస్తున్న తరుణంలో ఆయన చేసిన అవినీతికి, ఆయన చేసిన కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలు చీదరించుకుంటే తీసుకుపోయి మళ్ళీ ఫామ్ హౌస్లో పడ్డాడు. మరి ఈయన ఇప్పుడు వచ్చిన ఆయన పొద్దున్న లేస్తే ఆయన జీవితం, ఆయన జీవనం, ఆయనలో ప్రవహించే రక్తం పూర్తిగా చంద్రబాబు నాయుడు భిక్ష పెట్టిన బతికే అది. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకున్నందుకు అక్కడ మహానాడు జరుగుతుంటే ఇక్కడ తీసుకొచ్చి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టిన రేవంత్ రెడ్డి ఆ గౌరవం అదంతా నీకే. ఏదొచ్చినా మంచి వచ్చినా చెడొచ్చినా అది నీకే. ఈ తెలంగాణ ప్రజల ఉసురును పంచుకోవాల్సిన అవసరం కూడా నీకే వస్తుంది. తెలంగాణలో రాజకీయం లేకపోవడంతో ఆందోళన పడుతున్నారు పాపం. వడ్డించిన విస్తరలో మన్ను పోసుకున్నదే ఆంధ్ర పాలకులు. కనీసం ఆనాడు తప్పు చేశామన్న భావన లేదు. పెద్ద మనుషుల ఒప్పందం చేసుకున్న రోజు ఉద్యోగాలలో, నీళ్లల్లో, నిధులల్లో ప్రతి దాంట్లో మీకు 70% 80% ఉంటే మాకు 30% అని ఒప్పుకొని పెద్ద మనుషులు సంతకం పెట్టిన ఆ సన్నాసులు తినే కంచంలోనే మన్ను పోసుకున్నారు. కాబట్టే మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ప్రజల మీద మమకారం లేదు, పెరిగిన తెలంగాణ ఆస్తుల మీద కన్ను పడింది. అందుకనే వేల ఎకరాలు, అదొకటి అన్నపూర్ణ, ఇదొకటి రామోజీరావు ఫిలిం సిటీ, రామానాయుడు, ఇవన్నీ ఎవడబ్బ సొమ్ము. సో ఏ ప్రాంతంలోనైనా సరే కొంతమంది స్వార్థ పరులు ఉంటారు. ఆ స్వార్థ పరుల మూలంగానే తెలంగాణ ఆనాడు ఆగమైపోయింది, 60 ఏళ్ళ గోసపడింది. ఇప్పుడు స్వరాష్ట్రమై సంపన్నంగా కనిపిస్తుంటే కళ్ళు కుట్టుకుంటున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవంతో వెలుగును చేర్చి కలిసిపోదామంటున్నారు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారు. అది కలలో కూడా జరగని పని. తెలంగాణపై కన్ను పడినా క్షమించే స్థితిలో ఏ తెలంగాణ వాది లేడు. రాజకీయంగా తెలంగాణలో అడుగు పెట్టాలన్న ఆకాంక్షను చూపిస్తున్నారు. ఆంధ్ర ప్రజల ఓట్లతో మళ్ళీ తెలంగాణ మీద ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కానే కాదు. ఆంధ్ర కుట్రలు పసిగట్టలేని స్థితిలో తెలంగాణ ప్రజలు అస్సలు లేరు. తెలంగాణ అంటేనే ఓ చైతన్యం, ఓ ఉద్యమం. తెలంగాణ తెలుగు ఆత్మ గౌరవానికి చోటే లేదు. తెలంగాణ ఆత్మగౌరవంతో ముడిపడింది. ప్రజలారా ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. తెలుగు ప్రజలేమో ఇక్కడ ఏం చెప్తున్నారు, తెలంగాణ అంటేనే ఓ చైతన్యం, ఇదేంది తెలంగాణ మీద ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు, ఓ చైతన్యం ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవం ఏముంది, తెలుగు ఆత్మగౌరవం అనేది వినదగింది. తెలుగు ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం, ఈ వేరియేషన్ ఒకసారి చూడండి. తెలుగు ఆత్మగౌరవం అంటే అది పూర్తిగా ఆంధ్ర పాలకుల స్వార్థ ప్రయోజనం. ప్రజలకు, ఆంధ్ర ప్రజలకేం మేలు చేసి వాళ్ళకేం బంగారం ఆ కంచంలో బువ్వ ఏం పెడతలేరు. తెలుగు ఆత్మగౌరవం అనే నినాదంతో పొట్టి శ్రీరాములు చంపేసిందే ఆంధ్ర రాజకీయం. ఆయన కుటుంబం ఆగమైపోయింది, ఆయన పిల్లలు దూరం అయిపోయారు. వద్దురా నాయన నేను బతకలేను, నేను చస్తా అని చెప్పినా కానీ వినకుండా ఆయనను ఉపవాసం పేరుతో సావగొట్టి తెలుగు రాష్ట్రాన్ని సాధించుకున్నది. దానికి ఆ పేరుంది. కానీ తెలంగాణ రాష్ట్రం అట్లా చేయలే. 14 ఏళ్ళు పోరాటం చేసిర్రు. ప్రతి ఇంట్లో ఒక శవంగా మారి సోనియా గాంధీ గారికి ఆ శవాల చావుల మీద ఆమె తల్లి మనసు కనికరించి రాష్ట్రాన్ని
ఆర్టికల్ ద్వారా రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆ రాజ్యాంగం సాక్షిగా రాష్ట్రాన్ని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంగానే ఉంటుంది. ఇక తెలుగు ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం చాలా తేడా ఉంది. నక్కకు నాగలోకానికి తేడా ఉన్నంత ఉంది. మరి తెలుగు ఆత్మగౌరవం అంటే అది, మరి తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఈ నేల మీద నా ఆడబిడ్డలు మాన ప్రాణాలను పోగొట్టుకొని పోరాడి తుపాకులు బట్టి అడవిల్లోకి వెళితే బతుకమ్మ పండుగగా పెట్టుకొని ఆత్మగౌరవ నినాదంతో ఆనాడు పోరాటానికి ఊపిరి పోసింది ఇక్కడ తల్లి తెలంగాణ ఆడబిడ్డలు, తెలంగాణ వీరవనితలు. చాకలి ఐలమ్మ నుంచి రాణి రుద్రమదేవి వరకు ఇక్కడ ప్రతి ఒక్క ఆడబిడ్డ తెలంగాణ సాయుధ దళంలో చేరి ఉద్యమాన్ని ఊపిరి పోసిర్రు. కడుపుతోటి ఉద్యమ నాయకులకు పురుడు పోసిర్రు. ఈ నేల తెలంగాణ తల్లి ఎప్పుడు ప్రతి నిత్యం బాలింతగానే ఉంటుంది అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక చావు వెళ్తూనే ఉంటుంది. ఒక పోరాట యోధుడు ఈ మట్టిలో, ఈ గాలిలో, ఈ మాటలో, ఈ పాటలో, ఈ అక్షరాల్లో ఉద్యమాన్ని చేస్తూనే ఉంటారు. అది తెలుగు ఆత్మగౌరవానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధమే లేదు అసలు. తెలుగు ఆత్మగౌరవం మొత్తం మీ అధికారం కోసం పెట్టుకున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం, మా బతుకుల కోసం, మా స్వేచ్ఛ కోసం, మా బతుకులు మార్చుకోవాలా, మేము చదువుకోవాలా, మేము ఉద్యోగాలు ఉండాలా, మా గ్రామాల్లో ఉన్న పొలాలు భూములు సస్యశ్యామలం కావాలని పోరాటం చేసుకున్న మాన ప్రాణాలకు కడుపు తీపి కోసం మేము పోరాటం చేసిన చరిత్ర అది ఆత్మగౌరవం. ఇప్పటి వరకు చాలామందికి తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం అంటే ఏందో తెలియదు. తెలుసుకోండి. ఆత్మగౌరవం అంటే మన ఆడబిడ్డలు మాన ప్రాణాలు పోగొట్టుకొని తిరగబడి పోరాడిందే బతుకమ్మ. అది ఆత్మగౌరవం అంటే. తెలుగు ఆత్మగౌరవం అంటే ఏంది? అధికారం కోసం, ఆస్తులు సంపాదించడం కోసం తెలుగు ప్రజలందరినీ సమాధి చేసి ఆ సమాధుల మీద నాయకులు పరిపాలన చేస్తున్నారు. ఏం ప్రజలకు వేసేది భిక్షనా? మీరు వేసేది ఉచిత పథకాలు ఇస్తారా? ఏం ప్రజలు బిచ్చగాళ్ళ? ఆంధ్ర ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా వాళ్ళకు ఆత్మాభిమానం లేదా? రాజ్యాంగ పరంగా వాళ్ళు ఓటు వేస్తేనే కదా మీరు గెలిచింది. వాళ్ళకు బిచ్చం వేస్తారా? అవసరమైతే మీరు ఉపాధి అవకాశాలు కల్పించండి, విద్యా ప్రమాణాలు పెంచండి, ఫ్రీ విద్య, ఉచిత వైద్యం అందించండి. మీకు దమ్ముందా? అది లేదు. ఒకవైపు గవర్నమెంట్ హాస్పిటల్ ముద్దుగా తీర్చిదిద్దుతారు, అంతకంటే మంచిగా ప్రైవేట్ హాస్పిటల్కు లైసెన్సులు అందిస్తారు. ఇది మీ బతుకులు. రైట్. ఆంధ్ర కుట్రలు పసిగట్టలేని స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ అంటేనే ఓ చైతన్యం, ఓ ఉద్యమం. తెలంగాణలో తెలుగు ఆత్మగౌరవానికి అసలు చోటే లేదు. తెలంగాణ ఆత్మగౌరవం ముందు తెలుగు ఆత్మగౌరవం అనేది వినదగిన మాటే. కానీ ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం సాధించుకున్నది. తెలుగు ఆత్మగౌరవం అనేది ఓట్ల కోసం తెచ్చిపెట్టుకున్నది. తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలుగు ఆత్మగౌరవానికి నక్కకు నాగలోకానికి తేడా ఉన్నంత ఉంది. చెప్పుకున్నాం కదా, నక్కకు నాగలోకానికి తేడా ఉన్నట్టుగా ఉంది. అందుకే పసుపు జెండాలు పట్టుకున్న జన సైనికులమని చెప్పుకున్న, కాషాయం ముసుగులో దూరాలన్న మత విద్వేషకులైన తెలంగాణ ప్రజల ఓట్ల సునామీని తట్టుకోలేరు. వాళ్ళ ఉమ్మిలో కొట్టుకుపోతారు. తెలంగాణను అభివృద్ధి చేశామని కాకమ్మ కథలు చెప్తున్నారు. తెలుగు జాతి పేరుతో తెలంగాణను సర్వనాశనం చేస్తున్నారు. చంద్రబాబు చేసిన దాష్టీకం ఇంకా మర్చిపోలేదు. ఇదే సెక్రటరీ దగ్గర, విశ్వవిద్యాలయం దగ్గర చంద్రబాబు ప్రభుత్వంలో రైతులను పిట్టని కాల్చినట్టు చంపలేదా? ఆ చరిత్ర అప్పుడే తెలంగాణ మర్చిపోయిందా? మీ పాలన అంటే ఒక విజన్, మొత్తం భాగ్యనగరాన్ని మొత్తం చంద్రబాబు నాయుడు కట్టినట్టు సంకలు గుద్దుకుంటున్నారు. గుద్దుకోండి, మీ సంకలు మీ ఇష్టం. తెలంగాణలో తెలుగుదేశం అనే పదానికి చోటే లేదు. మళ్ళీ చోటు ఉంది అనే వాళ్లకు ఒకసారి సిగ్గు తెచ్చుకోవాలి. నిన్న ఆ బక్కి నర్సయ్య మాట్లాడినది ఆ తీరు బట్టి డిక్షనరీలో లేదట. మరి వాడు ఏం చదువుకున్నాడో, మన షాద్నగరోడేనట వాడు. మళ్ళా ఇంత పెద్ద వయసు వచ్చింది కానీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఒక్క మాటతో చంద్రబాబు నాయుడు గారు ముందు తాకట్టు పెట్టిండు. తెలుగుదేశం జెండాకు తెలంగాణ ఆదరణ అసలే ఉండదు. తెలంగాణకు చెందిన వాళ్ళే జెండాలు పట్టుకుంటే ప్రజలకు దూరం అవుతారు. తెలంగాణ ప్రజలారా, మనది తెలంగాణ రాష్ట్రం. సో తెలంగాణ రాష్ట్రంలో మనవాడు తప్పు చేస్తే సంపి బొంద పెడదాం, అదే పరాయి వాడు వస్తే తరిమి కొడదాం. ఇది నేను అంటున్న మాట కాదు, మహాకవి కాళోజీ అన్న మాట. అది పార్టీలైనా, నాయకులైనా, వ్యక్తులైనా, సంఘాలైనా, వ్యవస్థలైనా మనకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకుందాం. అందుకు చావో రేవో ముందుకెళ్దాం. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి ఆత్మగౌరవంతో బతుకుతున్నాం.
తెలంగాణ వైపు కూటమిగా వచ్చి కలిసిపోదామని అనుకుంటున్నారు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని పలుచన చేయాలనుకుంటున్నారు. వచ్చిన తెలంగాణ మళ్ళీ ఏలాలని పగటి కలలు కంటున్నారు. ఆ పగటి కలలు కంటే కనని కానీ మళ్ళా వచ్చి ఇక్కడ పచ్చ జెండాలు పెడతాము, ఇంకొకటి వచ్చి జనసేన, మేము జనసేన సైనికులమని సోమాజిగూడలో మీటింగులు పెడతారు. అరే నాయన, ముందు నువ్వు తెలంగాణని తెలుసుకో. ఈ తెలంగాణ తల్లికి నువ్వు ఇక్కడ జన్మిస్తే, ఇక్కడ గాలి, ఇక్కడ మట్టి, ఈ గడ్డ మీద బతికితే కనీసం రోషం ఉండాల. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నువ్వు ఎక్కడున్నావురా? తెలంగాణ ఉద్యమాల్లో ఉన్నావా? తెలంగాణ పోరాటంలో ఉన్నావా? ఆ పోరాటంలో ఉంటే నువ్వు ఇవాళ మంది జెండాలు మోయవు. మంది జెండాలు పట్టుకొని వాళ్ళ నినాదాల్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటువ్యాధిలాగా నువ్వు వ్యాపించవు. సో ఇది మొదటి పేజీలో మొత్తానికి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆ జెండాలకి ఇక్కడ చోటే లేదు అన్నది ప్రధానంగా నేటితరం దినపత్రికలో మనం బొమ్మ అమరేందర్ గారు అక్షరాన్ని మనం విశ్లేషణ చేసుకున్నాం. ఇక రెండవ పేజీలో మనం చూసుకుంటే ప్రధానంగా ఈ ఎండాకాలం బాగా కొడుతుంది కాబట్టి సో ఎండాకాలం అయితే పోతుందని ఒక వార్త, చల్లటి వార్తలు వింటున్నాం. నైరుతి రాక మరింత ఆలస్యం అవుతుందట. నైరుతి ఋతుపవనాలు రాక మరింత ఆలస్యం అవుతుంది. జూన్ 4 లేదా 5న కేరళ తీరానికి చేరే అవకాశం. ఇక కేరళకు దాకితే మనకు కూడా చల్లగా అయిపోతుంది. ఈ ఎండ ఇంకొక వారం 10 రోజులు ఖచ్చితంగా భరించాల్సిందే. ముందుగా మే 26న వస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఎల్నినో ప్రభావంతో ఋతుపవనాలు వేగం తగ్గింది. కేరళ తర్వాత 2-3 రోజుల్లో తెలంగాణలోకి, కేరళకు వస్తే మన తెలంగాణకు వచ్చినట్టే. గత ఏడాది మే 24లో కేరళాలు తాకిన నైరుతి ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్ష సూచన. జూన్లో పలు రాష్ట్రాల్లో వడగాల్పుల హెచ్చరిక. అంటే ఈసారి ఎక్కువ వర్షాలు ఉంటాయట. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. తెలంగాణ ప్రజల బతికే అంత కదా. అయితేనేమో ఎండ బాగా కొడుతుంది, వస్తేనేమో వానలు బాగా వస్తాయి, మొత్తం కొట్టుకుపోతాయి. అంటే కేరళకు ఆ నైరుతి ఋతుపవనాలు ఇంకా కొంచెం ఆలస్యం అవుతుందనే వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త. తెలంగాణ ఉద్యోగులకు తొలి విడతగా 2,000 కోట్లు విడుదల చేసింది. డిప్యూటీ సీఎం బట్టి ఆదేశాలతో ఉత్తర్వులు. 100 రోజుల్లో 6,000 కోట్ల చెల్లింపు లక్ష్యం. మిగిలిన 4,000 కోట్లు త్వరలో విడుదల. రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు క్లియర్. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల హర్షం. ప్రసన్నం చేసుకోండి మరి. ఉద్యోగ సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు వాళ్ళకి మొత్తం బోనసులు ఇచ్చేసి, పెండింగ్ అన్నీ ఇచ్చేసి తెలంగాణను మళ్ళీ అప్పుల కుప్పగా చేయండి. అంటే ఉద్యోగులకు ఇస్తే మీకేమో నొప్పి అంటున్నారా? ఉద్యోగులకు ఇవ్వండి, తప్పులేదు. కానీ ఇంకా చదువుకొని ఉపాధి లేక ఎంతోమంది పిల్లలు గోస తీస్తున్నారు. ఒక్కసారి మీకు దమ్ముంటే పోయి ఓయూలో ఒక్కసారి మీరు మీటింగ్ పెట్టండి, మీకు తెలుస్తుంది. ఓయూ పిల్లల ఆ పరిస్థితి. వాళ్ళు పుస్తకం పట్టుకొని, వాళ్ళు పుస్తకాలు కొనుక్కొని హాస్టల్లో వండుకుంటూ పెద్ద పెద్ద చదువుల కోసం ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందా, ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని మా కడుపు గోస చూడండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని తిట్టకుండా తిడుతున్నారు. సో ఇది ఇక తెలంగాణ క్యాబినెట్లో భారీ మార్పులు, ముహూర్తం ఫిక్స్. ఆ మంత్రులు అవుట్ ఇన్, మరి లోపలికి ఎవరు? ప్రక్షాళన దిశగా జరుగుతున్న మంత్రివర్గ తెలంగాణ విస్తరణ. జూన్ చివరి వారంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. సో మొత్తానికి తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరారు స్పీకర్ రాహుల్ గాంధీని కలిసి. మంత్రివర్గంలో చోటు కోసం అధిష్టానం చుట్టూ ఆశావాహులు చక్కర్లు కొడుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి కేబినెట్లో చోటు కోసం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆది శ్రీనివాస్కు కేబినెట్లో చోటు కల్పించే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పదవి ఇస్తారని సమాచారం. పనితీరు సరిగ్గా లేని పలువురు మంత్రులకు ఉద్వాసన. హైకమాండ్ అంతర్గత నివేదికలు తెప్పించుకుంటున్న టాక్. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కావడంతో క్యాబినెట్లో కొత్త వారికి అవకాశం కల్పించే యోచనలో ఉంది. సో ఇప్పటికీ విద్యాశాఖ మొత్తం సీఎం దగ్గరనే పెట్టుకుంది కాబట్టి కొన్ని శాఖలన్నీ సీఎం కిందనే ఉన్నాయి కాబట్టి అవి కూడా కొంత విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది. సరే, ఎవరి ఆశావాహులు అయితే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో రైతులందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, రైతులు ఈ రసాయన ఎరువులు, యూరియా, ఫర్టిలైజర్స్ ఇవన్నీ వాడకుండా ఖచ్చితంగా సేంద్రియ ఎరువులు. ఒకప్పుడు మనకి ఇంట్లో పాడి పంట ఉండేది, పాడితోనే పంట ఉంటుంది తప్ప రసాయన ఎరువులతో పంట ఉండదు. అది ఉన్నా మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఖచ్చితంగా అయితే ఇది
హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో నిర్వహించిన ఆర్గానిక్ మేళా ప్రదర్శన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ను ఆయన సందర్శించారు, రైతులతో మాట్లాడారు. రైతులు వ్యవసాయం ప్రాధాన్యత గురించి, సాగు విధి విధానాల గురించి, ఎదురవుతున్న సవాళ్లపై రైతులను కూడా మంత్రి గారు అడిగి తెలుసుకున్నట్లు ఇక్కడ చూస్తున్నాం. వ్యవసాయాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు ఆర్గానిక్ సాగు వైపు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. మన జనాలు ఎట్లా ఉన్నారంటే రోడ్డు మీద ఈ ఆర్గానిక్ అని పెడితే చాలు, గొర్రెలు వెళ్ళినట్టే వెళ్ళి కొనుక్కుంటూనే ఉంటారు. అది ఆర్గానికా కాదా, అసలు వాడు పండించాడా లేకపోతే ఉత్తగ పెట్టాడా అనేది చూడరు. ప్రజలారా, మనం చదువుకున్నాం. సో ఖచ్చితంగా మనం పండించిన ఆర్గానిక్ ఫుడ్నే తినే ప్రయత్నం చేయండి. సో ఇది ఆరోగ్యకరమైన భూమిని అందించలేని పరిస్థితిలో ఇవాళ మనం బతుకుతున్నాం. కాబట్టి రసాయనాలతో పండించిన పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ప్రజల వల్ల అనేక అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. క్యాన్సర్ వంటి ప్రమాదక వ్యాధులు కూడా ఇది ఒక కారణంగా మారుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రులు వేగంగా విస్తరించడానికి ప్రధాన కారణాల్లో మనం తినే ఆహారపు అలవాట్లు, రసాయన ప్రభావం కూడా ఒకటని అభిప్రాయపడ్డారు. ప్రజల ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయని ఈ సేంద్రియ ఎరువులు వాడితే ప్రజల జీవన విధానంలో కూడా మార్పు వస్తుందని మంత్రి గారు ఒక మంచి విషయాన్ని అయితే మనకు బోధించారు. సో ఇది ఇక మరొక వార్తను చూసుకుంటే, చర్లపల్లి జైలుకు బండి భగీరథ్ తరలింపు. ఫోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్కు 3 రోజుల పాటు పోలీసు కస్టడీ విచారణ ముగిసింది. 3 రోజుల పోలీసు కస్టడీ గడువు ముగియడంతో విచారణ తర్వాత మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచిండ్రు. అనంతరం కోర్టు ఆదేశాలతో మళ్ళీ చర్లపల్లి జైలుకు తరలించారు. ప్రధానంగా బాధితురాలితో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్లలో చాటింగ్లకు సంబంధించి కొన్ని ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. వాటి ఆధారంగానే భగీరథ్ను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇంకా అది పోలీసులు చూసుకుంటారు, వ్యవస్థ చూసుకుంటుంది. నీట్ పేపర్ లీకు బాధ్యత ఎవరిది? యూపీపీఎస్సీని చూసి నేర్చుకోండి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళన బాధ్యులు ఎవరు? నీట్ లీక్పై మరోమారు సుప్రీం ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా చూస్తున్నాం. రైట్, నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పర్యవేక్షణ యంత్రాంగాలు, సంబంధిత కమిటీలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఉల్లంఘన ఎలా జరిగిందని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇలాంటి ఘటన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల తీవ్ర మానసిక క్షోభను మిగిలిస్తుందని, వారిని ఇలా నిరాశ పెట్టడం సరికాదని అభిప్రాయపడింది. పేపర్ లీక్ విషయంలో లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందేనని, అప్పటి వరకు అసలు సమస్య ఆగదని వ్యాఖ్యానించింది. అయితే యువత ఆందోళనను తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటుందని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం ధర్మాసనానికి వెల్లడించారు. పరిస్థితిని ప్రధానమంత్రి కూడా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. జూన్ 21న మరోసారి నిర్వహించే నీట్ యూజీ పరీక్షల కోసం కొత్త యంత్రాంగాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ వ్యవహారంపై ప్రతిస్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం చెప్పడం ఏంది? అందుకనే కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది కదా. ఈ నీట్ మీద సుప్రీం చీఫ్ జస్టిస్ మాట్లాడిన దాని మీద కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది. అదంతా మీకు తెలుసు. పూర్తిగా బీజేపీ ప్రభుత్వం 14 ఏళ్ళు అధికారంలో ఉండి ఒక్క యూనివర్సిటీని కట్టకుండా కేవలం పెట్టుబడిదారి ఆదాని, అంబానీ వీళ్ళకే కోట్ల రూపాయలు మాఫీ చేస్తూ వాళ్ళు విదేశాల్లో పూర్తిగా, ఎందుకంటే రేపు పార్టీ ఫండ్ 10,000 కోట్లు కావాలంటే తక్కువని ఇస్తారు కదా, మనం ఇవ్వలేం కదా, మనం ఓటేస్తాం అంతే. వాళ్ళైతే డబ్బులు ఇస్తారు కదా. పెట్టుబడిదారి వ్యవస్థకు కొమ్ము కాచేదే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. దీనివల్ల ఎటువంటి డౌట్ లేదు. యువతను 5 అంశాల మీద, కులం, మతం, సో ఈ దేశభక్తి, బంగ్లాదేశు, పాకిస్తాన్, ఈ పేర్లు లేకుండా ఏ బీజేపీ నాయకుడైనా మాట్లాడతాడా? జై శ్రీరామ్ అనకుండా ఏ బీజేపీ నాయకుడైనా మాట్లాడతాడా? జై భారతమాత అనకుండా ఏ బీజేపీ నాయకుడైనా మాట్లాడతాడా? సో ఎందుకు చెప్తున్నానంటే, మనం ప్రతి ఒక్క వ్యవస్థలో తప్పు జరిగిందంటే ఆ వ్యవస్థను పరిపాలించే పాలకులదే. అధికారంలో ఎవరుంటే వాళ్ళని అంటాం. రేపు కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఇంకే పార్టీ ఉన్నా అధికార పార్టీని ప్రశ్నించే తత్వం భారతీయ పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. రైట్, చూద్దాం. ఉచిత కరెంటు ఎగవేసే పన్నాగం, కాంగ్రెస్ తీరుపై హరీష్ రావు ఆగ్రహం. ఉచిత కరెంట్ అయితే ఏం తీసేస్తారో ఉంచుతారో కానీ అయితే ముందు ఆ ఉచిత బస్సు తీసేయండి, దరిద్రం. ఎందుకంటే ఈ బస్సు ఎక్కాలంటేనే ప్రతిసారి వెనక నుంచి, ముందల నుంచి మొగోళ్ళ సీట్ లేదు, ఆడోళ్ళ సీట్ లేదు. మరీ విపరీతంగా మహిళలు అయితే ఫోను మాత్రం వదలరు. ఫోన్ పట్టుకునే బస్సు ఎక్కుతారు, ఫోన్ పట్టుకునే టికెట్ తీసుకుంటారు, ఫోన్ మాట్లాడుతూనే దిగుతుంటారు. ఇది పూర్తిగా తెలంగాణ మహిళలను మీరేదో ఆడబిడ్డలు, మహాలక్ష్ములు అని అన్నారు, కానీ పూర్తిగా
మగవారిని అనగదొక్కే వ్యవస్థ ఒకటి ఇక్కడ నడుస్తుంది. ఆ ఫ్రీ బస్సు మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. తెలంగాణ మహిళలారా మీరంతా వినండి. ఎందుకంటే స్మార్ట్ కార్డ్ అనేది జూన్ 2వ తారీఖు నుంచి బస్సుల్లో మీరు తిరుగుతున్నప్పుడు ఆధార్ కార్డు ఇక చెల్లదు. దానికి కొంతకాలం కూడా సమయాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది. స్మార్ట్ కార్డులు తీసుకోవాల్సి వస్తుంది. ఈ స్మార్ట్ కార్డు ఎక్కడ దొరుకుతుంది అంటే మీ సేవలోకి వెళ్ళి మీరు 50 రూపాయలు కడితే ఖచ్చితంగా వీళ్ళు మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ పాన్ కార్డు ఇవన్నీ తీసుకొని మనం మీ సేవకి వెళ్తే మీ సేవలో అప్లోడ్ చేసేసి వాళ్ళు మనకి ఒక స్మార్ట్ కార్డు అనేది ఇస్తారు. మీరు 50 రూపాయలు పెట్టి ఆ స్మార్ట్ కార్డు తీసుకోవాలి. అదే రేపు బస్సుల్లో మనకు కండక్టర్ చూపిస్తే ఫ్రీ అనేది ఉంటుంది. ఈ ఆధార్ కార్డు రాను 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 ఆధార్ కార్డు తీసేసే యోచనలో ఉంది. ఇది ప్రజలందరూ గమనించారా? అయ్యో మాకు తెలియదు, మేము తీసుకోలేదంటే కుదరదు. ఖచ్చితంగా లేడీసు బస్సుల్లో ఆధార్ కార్డు చూపించకుండా స్మార్ట్ కార్డు అనేది ఖచ్చితంగా వాడాలి. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. రేపు 1వ తారీఖు నుంచి మీరు వెళ్ళి మీ సేవలో స్మార్ట్ కార్డు అప్లై చేయండి. రైట్, మరొక వార్తను చూసుకున్నాం. బీజేపీ యాత్రతోనే మంత్రులు కల్లాల బాట పట్టారు. 80% ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉందని విమర్శ. రైతులే గన్ని బ్యాగులు ఖర్చులు భరిస్తున్నారు. రేవంత్ హామీలు అమలు కావట్లేదని ఆరోపణ. యూరియాలో పంపిణీలో రైతులకు ఇబ్బందులు. ధాన్యం కొనుగోలు చర్చపై సిద్ధం బీజేపీ. పెట్రోల్ డీజిల్ వ్యాట్ తగ్గించాలని డిమాండు. రైతు మరణాలపై ప్రభుత్వం స్పందించలేదని విమర్శ. రైట్, కరెక్టే, ఇదంతా కరెక్టే. రైతులు 80% వరకు ఇంకా రైతులు కళ్ళాల మీద మొత్తం పట్టాలు పోసి పట్టాలను జినిగిపోయినా నెత్తి పట్టుకొని వాడేమో కళ్ళంలో ఉన్న ఎత్తుకపోతానికి ట్రాక్టర్లు రావు, లారీలు రావు. ఒకవేళ లారీలు వచ్చినా గన్ని బ్యాగులు దొరకవు, సంచులు దొరకవు. ఈ లారీలు వచ్చి సంచులు దొరికి నింపి తీసుకుపోదామంటే ఆ మిల్లుల దగ్గర ఆ మిల్లులోడు ఇక్కడ సూట్ లేదని వాడు ఒప్పుకోడు. సో రైతుకు ప్రతి దగ్గర కష్టమే. పంటను పండించే దగ్గర నుంచి దాన్ని మార్కెట్కు తీసుకుపోయి అమ్మే వరకు రైతన్నకు కన్నీళ్ళే మిగులుతాయి తప్ప కాసులు అయితే చేతి నిండా మిగలవు. సో ఇక్కడ మాత్రం ధాన్యం కొనుగోలుపై చర్చకు సిద్ధం అంటుంది బీజేపీ. సో ఎవరెవరు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత కొన్నది, మరి కేంద్ర ప్రభుత్వం ఎంత సహకారం చేసింది అనేది ఒక చర్చ పెట్టాలా. జవాబుదారీతనం లేని ప్రభుత్వాలు ఇవాళ వెళ్తున్నాయంటే ప్రజలు ఆలోచించాలి. జవాబుదారీతనం లేని ప్రభుత్వాలు ఈ పరిపాలన సాగించడం తగదు. వెంటనే రాజీనామా చేయాలి. జవాబుదారీతనం ఉంటేనే ప్రభుత్వం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే కాసర్ల పద్మకు కేటీఆర్ నివాళి. పార్థివ దేహం వద్ద పుష్పాంజలి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. గుండెపోటుతో పద్మ మరణించారనే వార్త తెలియగానే రైట్ 27వ వార్డు కౌన్సిలర్ సిరిసిల్ల గుండెపోటుతో చనిపోయింది. ఆమె దగ్గరికి వెళ్ళి పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కాబట్టి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఆయన వెళ్ళాడు. కొంత సహాయాన్ని ఆ కుటుంబానికి కూడా సహాయం చేయాలి. ఎందుకంటే ఆర్థిక సహాయం చేయాలి. ఆ గెలవడానికి ఆ తల్లి ఎంత కష్టపడ్డదో, మరి ఎన్ని అప్పులైనాయో ఆ కుటుంబానికి ఆదరవు చూపించాలి పార్టీ. ఎందుకంటే పార్టీ కార్యకర్తలను చూడకుండా వాళ్ళని పట్టించుకోకుండా ఏ పార్టీ మనుగడ సాధించదు. పార్టీకి కార్యకర్తలే ప్రాణం. కార్యకర్తలు లేకపోతే పార్టీకి మనుగడే లేదు. సో ఇది. ఇక మరొక వార్తను చూసుకుంటే గురుకులాల్లో సీట్ల భర్తీకి భారీ స్పందన. ఫేజ్ 1లోనే 18,401 సీట్ల భర్తీ. అణగారిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం. సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్. బాగానే ఉంది, ఇవన్నీ బాగానే ఇస్తారు. కానీ మరి 10 ఏళ్లలో రెసిడెన్షియల్ పాఠశాలలు కట్టిన కేసీఆర్ అక్కడ ఎట్టడే జరుగుతుందో ఒకసారి వాటిని బాగు చేయండి చాలు. మళ్ళీ మీరు ఏదో కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. వాటిని బాగు చేసి అక్కడ ఏం వసతులు తక్కువ ఉన్నాయో అవన్నీ చూసుకొని చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక ఫైనల్గా మనం 3వ పేజీలో ఒకసారి 4వ పేజీకి వెళ్దాము. సెక్స్ వర్కర్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఇష్టపూర్వకంగా వృత్తిని ఎంచుకోవడం నేరం కాదు. వ్యభిచార గృహాల నిర్వహణ నేరమే. స్వచ్ఛందంగా వృత్తిని చేసుకోవడానికి అనుమతి ఉన్నప్పటికీ చట్ట విరుద్ధమైన పనులపై కోర్టు స్పష్టమైన పరిమితులను విధించింది. వ్యభిచార గృహాలు నడపడం, ఇతరులను బలవంతంగా లేదా అక్రమ రవాణా ద్వారా ఈ కూపంలోకి దించడం చట్టరీత్యా ఇప్పటికీ తీవ్రమైన నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే దేశంలో లైంగిక కార్మికుల హక్కులు భద్రతకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. 18 సంవత్సరాలు నిండిన ఏ వయోజనుడైనా తన సొంత ఇష్టపూర్వకంగా వ్యభిచార వృత్తిని ఎంచుకోవడం చట్ట ప్రకారం నేరం కాదు. అంటే ఇష్టపూర్తిగా వ్యభిచారం చేస్తే, అంటే కుటుంబం బాలేకనో లేకపోతే ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికనో, అది ఆడైనా మొగైనా
ఆ వ్యభిచారం చేస్తే అది తప్పు కాదని చెప్పి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టే చెప్తుంది ఇక్కడ. సో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి లభించే గౌరవంగా జీవించే హక్కు సెక్స్ వర్కర్లకు కూడా సమానంగా వర్తిస్తుందని కోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బొప్పన్నలతో త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు పలు కీలక మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. అలాగే అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా నివారణ, బాధితులు రక్షణపై జస్టిస్ జేబీ పర్లీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవులతో కూడిన ధర్మాసనం కూడా పోలీసులకు ఒక స్పష్టమైన ఆదేశాలు అందించింది. ధర్మాసనం జారీ చేసిన ముఖ్యమైన గైడ్లైన్స్ ప్రజలారా మీరందరూ వినండి. సెక్స్ వర్కర్లు స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్నప్పుడు పోలీసులు వారిని అనవసరంగా వేధించడం, అరెస్టు చేయడం లేదా శిక్షించడం చేయకూడదు. వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు, రైడ్స్ చేసినప్పుడు అక్కడ ఇష్టపూర్వకంగా ఉన్న వయోజన సెక్స్ వర్కర్లను బలవంతంగా రెస్క్యూ హోమ్స్ లేదా షెల్టర్ హోమ్స్కు తరలించరాదు. లైంగిక కార్మికుల వద్ద కండోములు లభించినంత మాత్రాన దానిని వారు నేరానికి పాల్పడుతున్నట్లుగా సాక్ష్యంగా పరిగణించకూడదు. సురక్షిత శృంగారం వారి హక్కని, వారి ప్రైవసీకి పోలీసులు దెబ్బతీయొద్దని కోర్టు పేర్కొంది. లైంగిక కార్మికులు కూడా చట్ట ప్రకారమైన సమానమైన రక్షణ పొందే హక్కు కలిగిన వృత్తి నిపుణులని ధర్మాసనం అభివర్ణించింది. సో పూర్తిగా మీకు ఇప్పటికే అర్థమైంది కాబట్టి మరీ రెచ్చిపోకండి, విచ్చలవిడిగా తిరగకండి, ఆరోగ్యాలు చెడిపోతాయి. ఇక టీఆర్ఎస్ జెండా గద్దెల ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్కు దరఖాస్తు అందజేత. టీఆర్ఎస్ ఓకే, గద్దెలేంది మొత్తం స్తూపాల పెట్టుకోండి. సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డి పెడుతున్నప్పుడు ఇక మీరెందుకు పెట్టుకోవద్దు? మీ ఎక్కడ ఏరియాలలో మొత్తం గద్దెలే పెట్టండి. ఇక ప్రజలు ఉండొద్దు, వ్యవస్థలు ఉండొద్దు, ఇండ్లు ఉండొద్దు, మొత్తం గద్దెలే నిర్మించుకోండి. ప్రతి ఒక్క పార్టీకి గద్దె కావాలి, ప్రతి ఒక్క పార్టీకి ప్రజలు కావాలి, ఓట్లు కావాలి. వారికి ఏం కావాలి? ప్రజలకు ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు తీసుకుంటారు, వేస్తారు. అంబేద్కర్ ఏనాడో చెప్పాడు కదా, ఓటు హక్కు కల్పించినప్పుడే చెప్పిండు. ఒక జర్నలిస్టు అంబేద్కర్ని అడిగిండట, అంబేద్కర్ గారు మీరు మీ ప్రజలకు ఓటు ఇచ్చారు కదా, బాగా సంతోషంగా ఉన్నారు, కానీ ఆ ప్రజలు మీరు నమ్ముకున్న నీచ నికృష్ట దౌర్భాగ్య అష్ట దరిద్రులు వాళ్ళు ఓటును అమ్ముకుంటున్నారు సార్, మరి అప్పుడు ఎట్లా మీరు దాన్ని ఎట్లా ఖండిస్తారు అని అంటే అంబేద్కర్ ఒక చిన్న నవ్వు నవ్వి, నా ప్రజలు మీరు అన్నట్టుగా వాళ్ళే కావచ్చు, అంబేద్కర్ అనలే ఆ మాట, మళ్ళా నా ప్రజలు మీరు అన్నట్టు కావచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడైతే తమ కడుపు నింపుకోవడానికి నా ఓటు హక్కును వాడుకుంటున్నారో ఆ ఓటు నమ్ముకొని కడుపుకు ఇంత బువ్వ తింటున్నారు, బతకని. ఎప్పుడైతే కష్టం చేసి తమ కడుపు నింపుకుంటారో అప్పుడు ఓటు నమ్ముకోరు. అప్పుడు ఈ పెట్టుబడిదారులు, ఈ అధికారం కోసం వచ్చే ఈ వ్యభిచారులు అంతా వారు ఊసిన ఉమ్మిలో కొట్టుకుపోతారు అన్నది ఇప్పటికీ సాధ్యమైందా? ఆ మహాశయుడు ప్రతి ఒక్కరికి, అంబేద్కరు 18 నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇస్తే ఆ ఓటును మనం అమ్ముకుంటున్నాం. మన కన్న బిడ్డను అమ్ముకున్నట్టుగా ఓటును అమ్ముకొని ఈ ప్రజాస్వామ్యంలో జీవనం గడుపుతుంది. సిగ్గుచేటు 75 ఏళ్ళ స్వతంత్ర భారతావనిలో ఇంకా ఓటును అమ్ముకునే దుర్మార్గులు ఉన్నంతసేపు ఈ వ్యవస్థ మారదు, ఈ పాలన విధి విధానాలు మారవు. ఇక్కడ గద్దెలు కట్టుకుంటారట, కట్టుకోండి. జూన్ 2న సిద్దిపేటలో నిర్వహించే ఉద్యమకారుల సదస్సును విజయవంతం చెయ్యాలి. ఇప్పుడు ఒక కొత్త ముచ్చడం బయటకు వస్తుంది. ఇక ఇప్పుడు జూన్ 2 వస్తుంది కదా, ఎక్కడ లేని రాష్ట్ర భక్తి వస్తుంది, ఎక్కడ లేని సదస్సులు అవుతుంటాయి, ఎక్కడ లేని ఇది అయిపోతుంది. ఎందుకంటే టైము జెండా వందన్నాడే జనగణమన పాడాలి, వందే మాత్రం పాడాలి, మళ్ళీ తెల్లారితే ఆ జాతీయ జెండా రోడ్డు మీదనే ఉండాలి. అట్లనే ఇప్పుడు ఇక జూన్ 2న సదస్సు చేయాలని ఉద్యమకారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని ఉద్యమకారుల వేదిక డిమాండ్. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇప్పుడు ఉద్యమకారుల ఒక వేదిక, ఒక సంఘం, ఒక యూనియన్లు ఏర్పడుతున్నాయి. అప్పుడంటే కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఉద్యమ నాయకులంతా గుర్తించాడు. ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి, ఆయన కూడా ఉద్యమ నాయకుడే కదా, బాగా తెలంగాణ ఉద్యమంలో ముందుకు వచ్చి పెట్టిండు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు టీడీపీలో ఉండి కులికిన మనిషి ఇలా తెలంగాణకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం చేసుకున్నాం. ఎందుకు? కేసీఆర్ను తిట్టిండు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన ఉద్యమం గురించి ఆయనకేం తెలుస్తుంది? ఆయన పూర్తిగా తెలుగుదేశం మనిషి, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. సో ఉద్యమకారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని ఉద్యమకారుల స్టీరింగ్ కమిటీ జిల్లా సభ్యుడు పెద్దిరాజు అన్నారు. రైట్, గజ్వేల్ పట్టణంలో ప్రెస్ క్లబ్లో వీళ్ళు తెలంగాణ ఉద్యమ అధికారుల వేదిక నడిపించుకోరి. ఇప్పుడు ఎల్బీ నగర్లో కూడా ఒకటి నడుస్తుంది, షాద్నగర్లో కూడా ఒకటి నడుస్తుంది, వీళ్ళు సిద్దిపేటలో చేసుకున్నారు. ప్రతి జాగల మళ్ళీ ఉద్యమకారులు రండి, మళ్ళీ ఈ రాష్ట్రం మీదికి
మళ్ళీ ఇతర రాష్ట్రాల జెండాలు వస్తున్నాయి, వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నం చేయండి. అప్పుడు నిజమైన ఉద్యమకారులుగా మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ. సో లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. చాలా శుభకార్యం అది. సో మరొక వార్తను చూసుకుంటే వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి. ధాన్యం నాణ్యతను పరిశీలించిన రైతులకు ఇబ్బందులు కలగకుండా తూకాలు సకాలంలో పూర్తి చేయాలని ఇక్కడ సబ్ కలెక్టర్ గారు ఇక్కడ ఆయన ఆకస్మిక తనిఖీ చేసిరట. సో మంచిది, మీరు ఎన్ని తనిఖీలు చేసినా ఎంత చేసినా రైతులు ఒక పాలనా యంత్రాంగం ముందు కలెక్టర్ బంగ్లా నుంచే అధికార గణం కదులుతుంది. కాబట్టి అటు రాజకీయ నాయకులైనా ఇటు కలెక్టర్ అధికారులైనా ఎవరైనా సరే రైతులకు వాళ్ళ గోసం తీర్చండి, వాళ్ళ బాధను తీర్చండి. వాళ్ళు పండించిన పంట కళ్ళల్లో పెట్టి బస్తాలు అక్కడ ఉండి కప్పిన అవి కూడా చినిగిపోతున్నాయి, వాళ్ళ బాధలు తీర్చే ప్రయత్నం చేయాలి. ఇక మరొక వార్తను చూసుకుంటే తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారిని కలిసిన బీఆర్ఎస్ నాయకులు. ఏం పని, మర్యాదపూర్వకంగా కలిసిరట, మనకు అవసరం లేదు. సో వక్స్ బోర్డు స్థలాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత. రైట్, దళారులను నమ్మి మోసపోవద్దు, నేరుగా మున్సిపల్ సేవలు పొందండి. మున్సిపల్ కమిషనర్ వెంకట్ గోపాల్ హెచ్చరిక. దళారులు అయితే ఆడ ₹1,00,000 ఉన్నది మనకు 30,000 దొరుకుతుందంటే గబక్కున వెళ్ళి కొనుక్కుంటారు. సో అది ఏ ల్యాండ్ ఒక దగ్గర కొంటున్నప్పుడు, ఇల్లు జాగా కొంటున్నప్పుడు, ఇల్లు అంటే మన ఆత్మగౌరవం, మన బంధాలు అనుబంధాలు 4 గోడలు కావు, అన్ని బంధాలతో అల్లుకున్న ఒక గృహ నిర్మాణం అంటే అన్ని బంధాలు, అన్ని ఆప్యాయతలు, ప్రేమలు, అనురాగాలు, మన తరం కూడా ఆ ఇంటి మీద ఆధారపడుతుంటుంది. కాబట్టి ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని కరెక్ట్గా చూసుకోవాలి. ఇట్లా వక్స్ బోర్డు స్థలాల్లో తక్కువ ధరకు వస్తుందని కొనుక్కుంటే ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకునే చర్యలకు మీరు ఆగమైపోతారు. సో సిద్దిపేట గజ్వేల్ జిల్లా పట్టణంలోని వక్స్ బోర్డు స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ పట్టణ ప్రణాళిక టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలకు సంబంధించి సదరు వ్యక్తులకు పలుమార్లు నోటీసులు ఇవ్వడంతో పాటు స్పీకింగ్ ఆర్డర్ జారీ చేసినప్పటికీ వాటిని ఉల్లంఘించి పలు పనులు కొనసాగించడంతో కూల్చివేతలు, అంటే వాళ్ళు డైరెక్ట్గా ఎట్లా కూల్చేస్తారు, అక్రమ నిర్మాణాలకు నోటీసులు కూడా ఇచ్చిరట, స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇచ్చిరట. అవన్నీ ఉల్లంఘిస్తే మరి అధికారులు ఊరుకుంటారా? ఖచ్చితంగా. ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా ప్రభుత్వ భూమి కూడా కబ్జా కోరల పాలవుతుంది. మొన్నటికి మనం చూసిరు కదా ఏవీ న్యూస్, ఆ ఆస్తిని ఆ ప్రాపర్టీని కొనేయాలని కొంతమంది వస్తే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా పనిచేసింది. 7-8 కేసులు వాళ్ళ మీద పడ్డాయి. చూడాలి మరి ఆ కేసు ఎంతవరకు పోతుందో. ఎందుకంటే అన్యాయంగా కబ్జాలకు పడి అవినీతికి పాల్పడే వీళ్ళకి ఖచ్చితంగా చట్టం ఎవరిని వదిలిపెట్టదు. ఇక మద్యం సేవించి వాహనాలు నడపరాదు, పోలీసు ఏర్పాటు చేసిన కళా బృందం చే అవగాహన. ఎన్ని కళా బృందాలు చేయండి, ఎన్ని తీసుకురండి, మద్యం అమ్మేది వాళ్ళే, ఊదమనేది వాళ్ళే, పట్టుకునేది వాళ్ళే, జైల్లో పెట్టేది వాళ్ళే. ముందు అమ్మకాలను చాలా వరకు తగ్గిస్తే ప్రజలు కూడా లిమిట్గా తాగుతారు. మీరు ఎక్కడ పడితే అక్కడ చౌరస్తాల్లో 4-5 పెడితే మళ్ళీ మీరు ఎన్ని అమ్మేదేమో ఎక్కువ చెప్పేసి ఇట్లా నీతులు చెప్తే ఎవరింటారు? ప్రతి వాడికి తెలుసు తాగి బండి నడపొద్దని. ఏం చెప్పాలి వాళ్ళకి? అరే మీరు ఎక్కువ ఒక చౌరస్తాకు పోతే వరుసగా 3-4 దుకాణాలు ఉంటాయి వైన్స్లు. మళ్ళీ పోయి అది అమ్మవారి పేర్ల మీదనే ఉంటాయి. తుల్జా భవానీ వైన్స్, దుర్గా వైన్స్, ఇట్లా దేవుని పేర్లు ఉంటాయి, దేవతల పేర్లు ఉంటాయి. దరిద్రం ఇది. సో మద్యం సేవించి కూడా వాహనాలు నడపరాదు. ఎందుకంటే వాహనం నడిపేటప్పుడు మన జీవితం మనది కాదు, మన కుటుంబం మనకు ఒకటి ఉంది. ఖచ్చితంగా వాహనాలు నడిపేటప్పుడు మద్యాన్ని సేవించకండి. ఒకవేళ మీరు మద్యం సేవించాలనుకుంటే పనులన్నీ అయిపోయిన తర్వాత మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో కూర్చొని హ్యాపీగా తీసుకోండి. ఎక్కడ కూడా మద్యం సేవించి వాహనాలు అనేవి నడపకూడదు. అది ప్రభుత్వం ఖచ్చితంగా చట్టం కూడా తగిన శిక్ష వేస్తుంది. కాబట్టి కఠినంగా శిక్షలు ఉండబోతాయి. కాబట్టి గమనించాలి. ఇక మరొక వార్తను చూసుకుంటే డీజీపీ సివి ఆనంద్కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్. నవీన్ కుమార్ డైనమిక్ లీడరు. యూత్ను రాజకీయాల్లోకి రావాలంటే నవీన్ యాదవ్ కూడా ఇవాళ ఎమ్మెల్యేగా ప్రజల మధ్య నివసిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్. సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, అంటే ఎంత మెరుగ్గా చేసినా రాష్ట్రంలో అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి, అనేకమైన గొడవలు జరుగుతున్నాయి. సో శాంతి భద్రతలు అంటే పోలీసులే కాదు, మనం సమాజంగా
ఒక యూత్గా ఉన్న ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలి. ఒక పోలీసు వ్యవస్థనే పనిచేస్తే కాదు, అందులో ప్రజల మద్దతును కూడా ఉంటే, ఇటు ప్రజల మద్దతు పోలీసు వ్యవస్థ రెండు కలిస్తేనే శాంతి భద్రతలు అనేవి రాష్ట్రంలో దేశంలో ఉంటాయి. ఇవి ప్రధానంగా మనం నేటితరం దినపత్రికలో చూసుకున్న వార్తలు. ప్రతిరోజు మనం వార్తా విశ్లేషణలో భాగంగా నేటితరం దినపత్రికను విశ్లేషణ చేసుకుంటాం కాబట్టి ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాలు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పండి, దానికి నేను సమాధానాలు ఇస్తాను. ఏ వార్తా విశ్లేషణ చేయాలో మీరు చెప్తే ఆ వార్తను కూడా విశ్లేషణ చేస్తూ మీ ప్రోద్బలం, మీ సహకారం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాల్టి వార్తా విశ్లేషణ. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.